సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడదామే కాదు, మీరు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతిలు పాడుపడి ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం ఇవన్నీ అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోనో గోష్ కమిటీని రద్దు చేసో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మేడిగడ్డ ఇవన్నీ అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి కాదని తుమ్మిడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొదలుపెట్టి ఇప్పటి వరకల్లా చేవెళ్ల వరకు నీళ్లు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది. ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి 3 లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళా కిందికి నీళ్లు వదిలిపెట్టాలి. నేను ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్, నాకు పొరపాటు గ్రాపాటు మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1,00,000 కోట్లు దోసుకుంటుండే వీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే మీరు క్లియర్ గా ఈ సబ్జెక్ట్ మీద రండి. అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి 1975 ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఈ మీన్ల రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఇప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు. మీరు గోష్ కమిటీ కాదు కదా, ప్రజలు శిక్షించరు. ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసిన అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును, మీరు అనుభవిస్తున్నారు, అప్లపాలు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నప్పుడే శిక్ష మీకు లోబడ అనుభవిస్తున్నారు. ఇలా కొత్త రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. మీరు దాని మీద మాట్లాడమని హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సబ్జెక్టుకి రండి. ఈ గోష్ కమిటీలు పాత రిపోర్ట్లన్నీ 1947 కెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు మీద పోయి కేసు రద్దు మీరు గోష్ కమిటీని రద్దు చేయించుకోవాలి, అది దాని మీద మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు దాని మీద రండి. మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, మీరు ఎట్లా ఏ విధంగా చేసిండ్రు, దాంతో నిరుపయోగం చేసి ఇవాళ 11,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవెళ్ల రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్ లో ఉంటే ఇప్పటివరకల్లా పచ్చగా ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటికాడ బుక్కలు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈ రోజు దాని మీద మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్ గా ఈ సబ్జెక్టుకి రండి, కాళేశ్వరం రండి, కొలాప్స్ అయింది, మా తప్పయింది. ఒక నిమిషం హరీష్ రావు, మా తప్పయింది, మా నాయకుడుకు ఎదురు చెప్పేది వాడు లేడు, ఆయననే సీఎం, ఆయననే చీఫ్ ఇంజనీర్, ప్రపంచంలో వింత కట్టినట్టే కట్టిండు, టూరిస్టులను తీసుకుపోయిండు, అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది. మీరే కట్టిండు, మీరే కూలగొట్టిండు. ఒక నిమిషం అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు పలకొట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్ట చరిత్ర ఉన్నది. నువ్వు ఆదరాబాద్ అయితే 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు పడుతుంది. తొందర ఏమున్నది నీకు? ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు. ఇంజనీర్లు వద్దరు దగ్గర కట్టాం, మేడిగడ్డ కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రేపు 3 కూలిపోతాడు. అందుకని ఏది పడితే అది మాట్లాడకుండా స్ట్రేట్ గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు, 5 ఏళ్ళు మీరు ఉండరు కదా. దాని మీద మీరు స్ట్రేట్ గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు పోవాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం, మొత్తం లా మొత్తం కూడా కేసులు మాట్లాడదాం. సరే అధ్యక్ష, కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్లేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష. అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు
అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. మేము ఈ కేసును ఈ రిపోర్ట్ ను క్వాష్ చేయమని వెళ్ళాం తప్ప అసెంబ్లీలో చర్చిద్దనేటువంటి విషయాన్ని మాట్లాడండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్వర్డ్ మొత్తం మేమన్నాం. మీరేమన్నారు? అసలు ఇంటరిమ్ స్టే అడిగినరు. శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు, శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ కోర్టులో ప్లీ చేసుకున్నారు. మాట్లాడండి. హరీశ్రావు గారు. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్. మీరు చెప్పినవన్నీ కూడా చాలా బద్దాలనే ఐ విల్ కమ్ టు యూ. సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే ఇదే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు వీడియోలో ఇక్కడ ప్రదర్శన రూలింగ్ ఉందండి. మీరు మళ్ళా వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు, మళ్ళా వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాదీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రామన్న గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లిచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారిని తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా? అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను? మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రావు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. ప్లస్ కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒక నిమిషం మాట్లాడండి వెంకయ్య గారు. నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి. కాళేశ్వరంలో మీ పాత్ర మీదేందో చెప్పండి సార్. ఒకటి సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి. ఖర్గే గారు 44 మంది
అధికారం మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత, డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా? అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నీ అందుకనే కేసీఆర్ చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి, తప్పైతే నా తప్పైంది, మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, అందుకే నా కాలు మొక్కినాం. ఇలాంటి చాలా చూపిస్తా నేను. హరీష్ రావు గారు, సార్ మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే. ఐ సీక్ యువర్ పర్మిషన్. సరే అధ్యక్ష, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హరీష్ రావు గారు, ఒక్కరి మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగం నా రిక్వెస్ట్. మీకు ఇచ్చిన సమయంలో మీరు సబ్జెక్టు మాట్లాడండి. మీరు ఇది కావడం వల్ల, డివిజన్ కావడం వల్ల సబ్జెక్ట్ పోతుంది. దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఎందుకు డివిజన్ అవుతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సార్ నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మంత్రి గారు లేచి నా మీద 20 నిమిషాలు మాట్లాడితే నేను 2 నిమిషాలనే చెప్పుకోవాలి కదా సార్. మీరే అనవసరంగా ఇప్పటికీ 5 సార్లు డిస్టర్బెన్స్ అయింది నాకు. ఇప్పుడు ఇదే వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రాలేదని పోయిండు. ఇది కరెక్ట్ కాదు, మాట్లాడేది ఉండే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప. మీరు ఎందుకు ఓపెన్ మినిస్టర్ గారు? స్పీకర్ సార్, హరీష్ రావు గారు హద్దు దాటుతున్నాడు. మీ లిమిట్ లో ఉండండి. జరగలేదు సంఘటన, అట్లా జరగలేదు. మీరు అట్లా సిగ్గుండాలే. 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నావు. మీరు కానీ నవ్వుతున్నావు, సిగ్గుండాలి నీకు. ఎనీవే సార్, పాపం దొరికిపోయినరు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, ఆన్సర్ లేదు. ఫ్రస్ట్రేషన్ లో పోతుంది మా ఉత్తమ్ అన్న. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రస్ట్రేషన్. ఎనీవే ఐ విల్ లివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కళ్ళ ముందు కనబడ్డది, ప్రజలు కూడా చూసిండ్రు. సార్ అయితే విషయం ఏంటంటే అధ్యక్ష, నౌ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే ఎనీవే చరిత్ర కాలం అన్ని విషయాలు తేలుస్తుంది. ఈ రిపోర్ట్ అయితే కోర్టు ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు. బట్ ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో, ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, ఈరోజు ప్లీజ్ 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 కొద్దిగా సైలెంట్ ఉందాం ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, రిపోర్ట్లో ఏం చెప్పారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ is shifted from Tammidihatti to Medigadda does not appear to be sincere and honest అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. ఏ కమిషన్ చెప్పింది అని చెప్పారు. అంటే ఈ చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్. అయితే అధ్యక్ష, హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే 160 టీఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జల సంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటెడ్ 18/2/2015. ఐ విల్ రీడ్ అవుట్ ద లెటర్. ఇది నాది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్. 18/2/2015 లో ఏం చెప్పారు ఈ లెటర్లో? ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF
wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% in lean season, corresponding to 75% dependability year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC water may not be available for utilization. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. అంటే ఇది 18 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ 2014. ఆ 8 నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లి ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ వారిని నేను కలిసి మాట్లాడాను. అయ్యా మాకు తెలంగాణ వచ్చింది, మేము ప్రాణహిత కట్టుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే, మీరు మర్చిపోండి, ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే 7 సంవత్సరాలు అడుగుతూనే మేము దీనికి అనుమతి ఇవ్వలేదు, మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ గారు చెప్పారు. సరే ఎలక్షన్స్ అయినాయి, 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నాటి ఇరిగేషన్ బీజేపీ మంత్రి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. అయ్యా మేము ఇక్కడ కట్టుకుంటాం, కొత్త రాష్ట్రం నీళ్ల కోసం ఉద్యమం జరిగింది, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి 152 మీటర్లలో అంటే ఆయన కూడా సమస్య లేదు, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసిన ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను దీని మీద పోరాటం చేసినా, అరెస్ట్లు అయినము, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది. చెప్పడమే కాదు, లెటర్ కూడా రాశారు. ఐ రీడ్ అవుట్ దట్ లెటర్. సో ఒకవైపు